నేను ఇది అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ప్రాబ్లమ్ అనేది చాలా ప్రాబ్లమ్ వస్తుంది. అయితే ఇప్పుడు నేనేంటంటే నేను చాలా యూట్యూబ్ అన్నీ చూసాను. నాకేం అర్థం అవ్వలేదు యాక్చువల్‌గా. కరెక్ట్‌గా క్లీన్‌గా లేదు. సో, అందుకే నేనే బాగా ట్రై చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా చేయాలో ఒకసారి నేనే చేశాను ఆల్రెడీ. మీకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకొకసారి చూపిస్తాను. ముందు గూగుల్‌లోకెళ్ళి నీట్ అని మనం టైప్ చేయగానే ఇదో ఇలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదిగో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పైన చూడండి అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ ఇది ఇది కనిపిస్తుంది కదా! ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఒకసారి క్లిక్ చేసిన వెంటనే మనకు వెంటనే వేరే పేజ్ అనేది మనం వేరే పేజ్‌లోకెళ్తాం. ఇదిగో ఇక్కడ ఇదిగో అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ ఇలా కనిపిస్తుంది కింద. దీనిపైన క్లిక్ చేయాలనమాట. దీనిపైన క్లిక్ చేసిన ఇలాగ పాపప్ వస్తుంది. ఇది ఓకే అని మనం ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దీంతో ప్రాబ్లమ్ ఏం లేదు. దీనిపైన ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకు మళ్ళీ ఇదిగో ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది క్యాండిడేట్ లాగిన్ అని. ఇక్కడ కరెక్ట్‌గా అప్లికేషన్ నంబర్ చూసి 1, 2 సార్లు చూసి అప్లికేషన్ నంబరు మనం ఆల్రెడీ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అది, మళ్ళీ సెక్యూరిటీ పిన్ ఇవి కరెక్ట్‌గా టైప్ చేసి కింద ఓకే అనే బటన్ ప్రెస్ చేయాలనమాట. చేసిన వెంటనే ఇలాగ మనం క్యాండిడేట్ లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ బ్లాక్‌లో చూపిస్తున్నవి ఏంటంటే నేను అక్కడ నంబర్ అవన్నీ ఇచ్చాను. అందుకే బ్లాక్‌లో నేను చేశాను. సో, మీరు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఇక్కడ చూడండి పైన క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా మనకు బ్లూగా. అక్కడ క్లిక్ చేస్తే వెంటనే మనము బ్యాంకు దీంట్లో పేజ్‌లోకి వెళ్తామనమాట. ఇదిగో ఇక్కడ ఇది అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ నంబర్ ఇవన్నీ మనకు కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ నంబర్ ఇవన్నీ మనవే కనిపిస్తాయి. మీరిక్కడ కంటిన్యూ ఇది కనిపిస్తుంది గదా! దీనిపైన మళ్ళీ మనము ఈ ఒక్కసారి ప్రెస్ చేస్తే మళ్ళీ మనం వేరే పేజ్‌లోకి వెళ్తామనమాట. ఇవేవో ఒకవేళ రాకపోతే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేయాల్సుంటది. సో, ఇక్కడ మనం ఒకసారి కంటిన్యూ ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇదిగో ఇదేంటంటే ఒకవేళ లేట్ చేసామంటే మనకి ఇలాగ పేజీ ఇలాగ వచ్చేస్తుంటదనమాట. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ ఇలా ఏదో ఒకటి వచ్చేస్తుంటది. అందుకోసం అంటే కరెక్ట్‌గా చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలనమాట. తప్పు చేయకూడదు. ఓకే. నెక్స్ట్ అది క్లిక్ చేసిన వెంటనే బ్యాంకు డీటెయిల్స్‌లోకి చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది. మనం ఏదైతే ఇంతకుముందు ఫీ రీఫండ్ కోసం చేసామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్‌గా వస్తాయనమాట. ఇవి ఆల్రెడీ మనం ఇచ్చినవనమాట. సో, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ వెంటనే ఇక్కడ చూడండి ఎడిట్ అని ఉంది. అక్కడ మీరు ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ నేను చూపించలేను గానీ అక్కడ యెస్, నో అని వస్తది. అక్కడ యెస్ నొక్కండి. ఓకేనా? సో, నో నొక్కితే అవ్వదమ్మా. నో ప్రెస్ చేయకూడదు. యెస్సే ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ మళ్ళీ మనము డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటది. అంటే ఏవైతే ఇంతకు ముందు మనం ఇచ్చామో అవేనే ఇవ్వచ్చు. లేదా కొత్తగానే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చనమాట. ఓకేనా? సో, కంపల్సరీగా యెస్ అని ప్రెస్ చేస్తేనే వస్తది. నో అని ప్రెస్ చేస్తే రాదనమాట. సో, రావట్లేదు. నేను ట్రై చేశాను. యెస్ ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ ఓకే. ఓకేనా? ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసి సబ్మిట్ కొడితే వెంటనే ఇదిగో ఇలా వస్తుంది పేజ్. ఇక్కడ చూడండి మనకు నేనిక్కడ చూడండి బ్లాక్ చేసిందనమాట. మన ఇది దాన్నేమంటారంటే మన ఈమెయిల్ అకౌంట్. ఇక్కడ కింద అది ప్రెస్ చేసినంటే ఓటీపీ వస్తుంది. మనం ఏదైతే మొబైల్ ఇంతకు ముందు చేసామో అక్కడ ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. ఓటీపీ ఎంటర్ చేసి ఇది ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ మనకు డీటెయిల్స్ అనేవి అడుగుతది. మన క్యాండిడేట్ ఐడీ కొట్టిన వెంటనే మనకు వచ్చేస్తుంది. డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మనకు డైరెక్ట్‌గా హాల్ టికెట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో, మనం హాల్ టికెట్‌ని మనము ప్రింటౌట్ పేజ్ అదే ప్రింటౌట్ అని ప్రెస్ చేస్తే హాల్ టికెట్ వచ్చింది. హాల్ టికెట్ వచ్చింది. బట్ నేనిక్కడ మీకు హాల్ టికెట్ చూపించట్లేదు. ఓకే. థాంక్ యూ.